హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ స్వీట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ రవ్వ బూరెలు. 1 కప్పు బొంబాయి రవ్వతో 10 నిమిషాల్లో ఈ బూరెలు అనేవి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తినొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ని తీసుకొని ఇలా కళాయిలో వేసుకోండి. రవ్వంతా కూడా వాటర్లో బాగా కలిసేంత వరకు కలపండి. రవ్వంతా కూడా ఉండలనేవి ఏమీ లేకుండా వాటర్లో బాగా కలవాలి. ఈ విధంగా కలిసి కొంచెం ఉడికిన తర్వాత మరొక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి మరలా రవ్వంతా కూడా వాటర్లో కలపండి. ఒకేసారి 2 కప్పుల వాటర్ని పోయకుండా ఇలా 2 సార్లుగా పోసినట్లయితే రవ్వంతా కూడా మరీ ముద్దలాగా రాకుండా ఇలా ఉడుకుతుంది. గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేసి చూసినట్లయితే రవ్వంతా కూడా కరెక్ట్గా ఉడికి ఉంటుంది. 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత చూద్దాం. ఈలోపుగా మనం మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 2-3 టేబుల్ స్పూన్లు పంచదారను వేసుకుని గ్రైండ్ చేసుకోండి. పంచదారలోనే ఇలాచీ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్న యాలకుల పొడి ఉన్నట్లయితే పంచదారలో ఇలాచీ వేసుకోవక్కర్లేదండి. లేదంటే గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడి లేకపోతే పంచదారలోనే 2 ఇలాచీలను వేసుకుని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా చల్లారిన రవ్వని చూద్దాం. రవ్వంతా కూడా బాగా చల్లారింది. ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని కూడా యాడ్ చేద్దాం. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు 3-4 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోండి. నేను ఒక 3 వరకు వేసుకున్నానండి. పిండి మొత్తం కలిపిన తర్వాత పిండిని టేస్ట్ చూసుకొని షుగర్ చాలకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని నేను చూపించినంత సాల్ట్ వేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్ అండి, 1 చిటికెడు మాత్రమే వేసుకోండి. ఎక్కువగా సాల్ట్ వేయొద్దు. ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ అండి, ఎండు కొబ్బరి పొడి. దీనిని కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే తెల్ల నువ్వులు కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నువ్వులు అనేవి మరి కొన్ని ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది. మనం వేసిన పంచదార, యాలకుల పొడి, సాల్ట్, అలాగే తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి పొడి మొత్తం అంతా కూడా రవ్వలో కలిసేంత వరకు పిండిని గట్టిగా వేళ్లతో ప్రెస్ చేస్తూ కలపండి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితేనే పిండి సాగుతున్నట్లుగా ముద్దగా వస్తుందండి. లేదంటే పొడి పొడిగా రాలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే వేళ్లతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి. పిండిని కొంచెంగా టేస్ట్ చూసుకోండి. షుగర్ కానీ చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా మరి కొంచెం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు పూరీ పీటకి కొంచెంగా ఆయిల్ అప్లై చేసి కొంచెంగా రవ్వ ముద్దని తీసుకుని చపాతీలాగా ఒత్తుకోండి. ఇలా ఎప్పటికప్పుడు పిండిని గట్టిగా వేళ్లతో నొక్కుతూ కలపండి. అప్పుడే మనకి కరెక్ట్గా అప్పడాలు అనేవి కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ విధంగా సాగినట్లుగా చేసుకోండి. మరీ పల్చగా చేసుకోవద్దు, అలాగని మరీ మందంగా కూడా చేసుకోవద్దు. కరెక్ట్గా ఒత్తుకుని ఏదైనా గ్లాస్తో కానీ బౌల్తో కానీ ఇలా అంచులేని గ్లాస్తో బౌల్తో కానీ మనకి కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చండి. అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులోకి వస్తాయి. అలాగే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఏదైనా బౌల్తో అయినా, గ్లాస్తో అయినా, వాటర్ బాటిల్ మూతలతో అయినా ఎలా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి కావలసిన సైజులో అప్పడాల్లాగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దని కూడా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ALL అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి.
నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కుక్ చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను. ఈ విధంగా కలుపుకున్న పిండి అంతా కూడా ఉడికించి పక్కన పెట్టుకున్న పిండి అంతా కూడా ఇదే విధంగా చపాతీలాగా ఒత్తుకుని ఒకే సైజులో అప్పడాల్లాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఆయిల్ని కాగించండి. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టినన్ని అప్పడాలను రవ్వ బూరెలను ఇలా ఆయిల్లో వేసుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేద్దాం. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా బ్యాచెస్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, రవ్వని ఉడికించిన తర్వాత లేట్ చేయకుండా వెంటనే కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. లేదంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటే బ్యాచెస్ వైజ్గా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. మనం రవ్వతో తర్వాత వెంటనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కదా చాలా చేసి టేస్టీగా ఉండటమే కాకుండా ఇలాగా చేసుకుని క్రిస్పీగా చిన్న చిన్న బూరెలాగా కట్ చేసుకుని వెంటనే డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు రవ్వని కూడా ఒకసారి కుక్ చేసి చూడండి ఇంట్లో, ఎందుకంటే మనం రవ్వని టీ టైం స్నాక్స్ గా చేసుకుని కలుపుతున్నాం కదా. అలాగే పిల్లలకి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. కూడా వీటిని ప్రిపేర్ చేసి నానబెట్టినట్లయితే ఆయిల్ డైలీ మనం చేసుకుంటే స్నాక్స్ చేసుకుని అప్పుడు ఎక్కువ కన్నా ఒకేసారి ఇలా రవ్వ బూరెలను అంతా కూడా వెంటనే చేసుకుని పిల్లలకి చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసి కూడా పెట్టుకుని పంపించవచ్చు. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.